ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ఎవరైనా పెళ్ళికి సంబంధించో లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అరే ఒకానొక సందర్భంలో అరే తులం బంగారం పెడదాంరా, ఓ 2-3 గ్రాములకి చిన్న పిల్లాడు కదా, ఓ చిన్న ఉంగరం చేసి తీసుకెళ్దాంరా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా వదిలేసి ఓ 10,000 క్యాష్ ఇస్తాను, దానికన్నా ఎక్కువ నేను ఏం చెయ్యలేను అనే స్టేజ్కి వచ్చేసినాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బంగారం ఎంత దారుణంగా పెరిగిపోతుందంటే అంత దారుణంగా పెరిగిపోతుంది. మరి అలాంటి బంగారం ఒక్కసారిగా అప్రాక్సిమేట్లీ 15,000 10,000కు తగ్గడంతో ప్రజెంట్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరి ఇన్ని రోజుల పాటు కొన్నాళ్ళు అరే వట్టి కొన్నాయి, అసలు కొనకుండా ఉన్నా బాగుండు అని చెప్పేసి కూడా అనుకున్నారు. అయితే మనము ఒక 2 డేస్ బిఫోర్ చూసుకుంటే 1,80,000 1,80,990 రూపాయలు ఉన్న బంగారము ఒక్కసారిగా ఇవాళ ప్రజెంట్ రేటు చూసుకుంటే 1,63,919 రూపాయలు ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2-3 డేస్లోనే 10,000కు పైగా బంగారం పడిపోవడంతో బంగారం కొనాలనుకునే వాళ్ళందరూ కూడా ఇదే కరెక్ట్ టైం అని కూడా చెప్తున్నారు. మరి దీనికి గల బ్యాక్ సైడ్ గల కారణాలు ఏమిటి? ఇంత సడన్గా ఇన్ని వేలు ఎందుకు తగ్గింది? ఇన్ని రోజుల పాటు ఇంత దారుణంగా పెరిగిన ఈ బంగారం ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణం ఏంటి? రేపే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇదే రిపీట్ అవుతుంది. మీరు ఏ ఇయర్ అయినా తీసుకోండి, జనవరికి సంబంధించి జనవరి మంత్ ఎండ్లో ఏ ఇయర్ అయినా తీసుకోండి, 2024, 2025, 2026, 2023, 2022 అలా మీరు 2001 నుంచి ఎప్పటి నుంచి అయినా తీసుకోవచ్చు. ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అనే ఇదంతా కూడా జరుగుతుంది. ఈ గడబిడిలో ఏమైపోతుందంటే ఒక్కసారిగా బంగారం పైన పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా తగ్గుముఖం పడతారు. ఇక వెండికి సంబంధించి ఇతర వాటికి సంబంధించి అన్నిట్లో తక్కువైపోతాయి. అందువల్లనే మనకి ప్రజెంట్ ఓవరాల్గా కంప్లీట్లో లాస్లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా కొనాలంటావా చార్మి అంటే నో. ఎందుకంటే దీనికి సంబంధించి బంగారం అనేది ఇంత రేట్ అవ్వడము ఒక్కసారిగా గత సంవత్సరంతోని పోల్చుకుంటే 80,000 ఉన్న దానికి సంబంధించిన బంగారం ఒక్కసారిగా ఆ 80,000 ముందు ఒక 1,00,000 యాడ్ చేసుకొని 1,80,000 వరకు వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా మెల్లిమెల్లిగా మళ్ళీ తక్కువ అవుతుంది. మరి ఇలా తక్కువ అవుతున్న దానికి సంబంధించి బ్యాక్ సైడ్లో ఇంకా ఏమేం కారణాలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ఒకటి, యుఎస్ఏకి సంబంధించి మన ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవడం. ఒక్కసారి మనము ఎప్పుడో 2000 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే 61 ఉన్నప్పుడే బండ బుద్ధలు తిట్టుకున్నాం, అవునా కాదా? మరి ఇప్పుడు 91 అంటే $1 ఇక్కడ మన 91 రూపాయలు ఎంత దారుణంగా పడిపోయింది ఒక్కసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టారిఫ్. ఈ పెద్ద మనిషి యుఎస్ఏకి సంబంధించిన ట్రంప్ పెద్ద మనిషి తుమ్మిన దానికి తగ్గిన దానికి టారిఫ్ అని చెప్పి టారిఫ్లు వేస్తా పోతా ఉన్నాడు. మరి ఆ టారిఫ్లు అన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక మార్పు చేయాలి కదా. సో ఆ మార్పుకి సంబంధించి అందుకోసం అని చెప్పేసి అక్కడ టారిఫ్ వార్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇండియాలో దాని ప్రభావం పడుతూ గోల్డ్ రేట్లు కంప్లీట్గా పడిపోవడం జరుగుతుంది. ఒక్క సంవత్సరంలోనే 116% గోల్డ్ రేట్స్ అనేవి కంప్లీట్గా పెరగడంతో మధ్యతరగతి వాళ్ళు ఇంకా కొనకపోవడం బెటర్, ఉన్న గోల్డ్ని కాపాడుకోవడమే బెటర్ అనుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి కరెన్సీలో ఫ్లక్చువేషన్స్, ట్రంప్, అదేవిధంగా టారిఫ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రాబ్లంగా మారుతున్నాయి. అదే కాకుండా ప్రజెంట్ 2026కి సంబంధించి కొత్త రూల్స్ని కూడా తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. 2026లో గవర్నమెంట్కి సంబంధించి కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి. గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి, గోల్డ్ ఎవరెవరైతే కొనాలి అనుకుంటున్నారో 2 లక్షలకి పైగా అంటే ఇప్పుడు ప్రజెంట్ తులం కంటే ఎక్కువ కొనాలి అనుకుంటే మీ పాన్ కార్డ్ అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఒక్కోసారి చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఎవరెవరైతే బంగారం కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి మీ పాత బంగారం ఏదైతే ఉందో దాన్ని భద్రంగా ఉంచుకోవాలని కూడా ప్రజెంట్ అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం, ఒకానొక సందర్భంలో అందరూ కూడా గోల్డే కొనకండి, గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్, కార్లు కొనండి, అది కొనండి, ఇది కొనండి అన్నాడు.
స్టాక్స్కి సంబంధించి కొనమని చెప్పారు, అది చెప్పారు, ఎన్నో చెప్పారు. కానీ ఇప్పుడు గోల్డ్లో 2006లో గోల్డ్ కొన్న వాళ్ళు, అంటే ఒక 10 సంవత్సరాల కిందట మనం చూసుకుంటే 10 గ్రాముల గోల్డ్ 8,400 రూపాయలు ఉంది. అంటే అంత తక్కువ ఉన్న గోల్డ్ అప్పట్లో శాలరీస్ కూడా అదే విధంగా ఉన్నాయి, తప్పు కాదు. ఇప్పుడు అందరికీ లక్షలలో శాలరీలు, వేలలలో శాలరీలు వస్తున్నాయి. కానీ అప్పట్లో శాలరీలు 10,000కు మించి ఉంటే గొప్ప, చాలా గొప్ప. ఇంకా అమ్మ ఇంతగానం శాలరీ అనేవారు. అందుకు దానికి తగ్గట్టు ఆ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మన డే బై డే గ్రోత్కి సంబంధించి ఆ రేట్లు కూడా ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు గోల్డ్కి సంబంధించి భద్రత కూడా మన దగ్గరనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్స్ పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ చోరీలు జరగకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమో చెప్తాను. బ్యాంక్ లాకర్స్ చాలా బెనిఫిటే ఖచ్చితంగా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇన్ కేస్ ఆ బ్యాంక్లో ఏదైనా థెఫ్ట్, థీఫ్, ఒక దొంగొచ్చి తీసుకెళ్ళిపోయినా, లేకపోతే ఆ బ్యాంక్ కాలిపోయినా దానికి సంబంధించి కొంత గొప్ప అమౌంటే వస్తుంది, కానీ కంప్లీట్ అమౌంట్ రాదు. సో అది సేఫ్ ఆప్షన్ కాదు. మీరు మీ ఇంట్లోనే ఒక లాకర్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ లాకర్లో ఖచ్చితంగా మీ బంగారాన్ని సేఫ్గా పెట్టుకోవచ్చు. మరి ఆ లాకర్కి సంబంధించి 1 కాదు 2 కాదు 3 లేయర్స్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ పాటించాల్సిందని ఖచ్చితంగా కొంతమంది ప్రముఖులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఇన్సూరెన్స్. మీరు కార్లకి, అదేవిధంగా బైకులకి, మనకి సంబంధించి మన సెల్ఫ్గా ఒక మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జ్యువెలరీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందంటే ఉంటుంది. జ్యువెలరీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి జ్యువెలరీ మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన కాగితాలని కూడా మాకు ఇవ్వండి అంటే వాళ్ళు అప్పటిదప్పుడే ఆ గోల్డ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అంటే ఆ గోల్డ్ పోయినా కూడా ఆ గోల్డ్కి సంబంధించిన అమౌంట్ మనకి వచ్చేస్తుంది. ఇలాంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా ఫర్దర్గా ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నప్పుడు బంగారమే కానీ ఏదైనా కానీ మెయిన్లీ బంగారం కొంటున్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడం ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా మ్యాండేటరీగా మారింది. నెక్స్ట్, మరి గోల్డ్ మేము ఇలా బయట పెట్టుకోకుండా ఏదైనా డిజిటల్గా కొనొచ్చా అంటే డిజిటల్ గోల్డ్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్లో, అదేవిధంగా స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే ఓవరాల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ ఎవరెవరైతే ముందు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో ఆ గోల్డ్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి రోజు మీ పిల్లల పెళ్ళిళ్ళకు సంబంధించి మీరు ఇవ్వాలనుకుంటే ఈ పాత బంగారమే ఇవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు కొనలేని పరిస్థితి, ఖచ్చితంగా ఇంకా దిగిపోతుంది, ఇంకా దిగిపోతుంది అంటే లెట్స్ సి, అది దిగినా బంగారం పెరిగినా కూడా ఖచ్చితంగా మధ్యతరగతి వాడు ఎప్పుడైనా కూడా దానికి సంబంధించి కష్టపడుతూనే ఉంటారు. అది 30,000కో 40,000కో వస్తుంది అని చెప్పేసి కొంత రాదు. అది మహా అంటే లాస్ట్ 1,00,000కి వస్తుంది. సో ఖచ్చితంగా మనం ఎవరెవరైతే ఈ సంవత్సరం గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఇవాళ రేపు వెళ్ళి కొనుక్కోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో ప్రజెంట్ ఎవరెవరైతే గోల్డ్ కొనాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ జ్యువెలరీ కొంటున్నప్పుడు దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్, అదేవిధంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు వీటిని ధరించకుండా వెళ్తే ఖచ్చితంగా అవి మన దగ్గరనే ఉంటాయి. లేదంటే చోరీలు అనేటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టాక్స్లో కానీ డిజిటల్ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మార్కెట్లో ఉన్న స్టాక్ మార్కెట్కి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అట్లా కీప్ వాచింగ్ మనం టీవీ.